నమస్తే. ఉత్తరాది రాజకీయంలో మునుపెన్నడూ చూడని ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. గత 30 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కోటగా ఉన్న బీహార్లోని బాంకీపూర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో ఒక అపూర్వమైన ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జనసురజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బీజేపీ అభ్యర్థిపై భారీ ఆధిక్యంతో చారిత్రాత్మక విజయం దిశగా అడుగులు వేశారు. ఈ సంచలన ఎన్నికల ఫలితాలు, ఓట్ల గణాంకాలు మరియు పొలిటికల్ ప్రాధాన్యత తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. బీహార్లోని పాట్నా పరిధిలోని ప్రముఖ బాంకీంపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో జనసురజ్ పార్టీ తరపున స్వయంగా బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ ఎన్నికల కౌంటింగ్లో మొత్తం 31 రౌండ్లకు గాను 27 రౌండ్లు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ 17,000 ఓట్లకు పైగా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. నిజానికి బాంకీంపూర్ నియోజకవర్గం గత 3 దశాబ్దాలుగా బీజేపీకి బలమైన గడపగా ఉంది. గత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ దాదాపు 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీని సాధించింది. కానీ ఈసారి ప్రశాంత్ కిషోర్ ఊహించని రీతిలో ప్రజాదరణ పొంది సమీకరణాలను పూర్తిగా మార్చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ప్రశాంత్ కిషోర్ తన ప్రత్యర్థులైన బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా మరియు బీజేపీ కీలక నాయకుల పోలింగ్ బూత్లలో కూడా భారీగా ఓట్లను రాబట్టారు. జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేసి ఇటీవల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పీకేకి ఇది మొదటి ప్రత్యక్ష భారీ రాజకీయ విజయం కావడం విశేషం. 30 ఏళ్ల పాటు సేఫ్ జోన్గా ఉన్న స్థానాన్ని కోల్పోవడం బీజేపీకి జాతీయ స్థాయిలోనూ తీవ్రమైన రాజకీయ విశ్లేషణలకు తావిస్తుంది. ఇటీవలి కాలంలో బీహార్ మరియు పరిసర ప్రాంతాలలో వచ్చిన రాజకీయ మార్పులు, ఓటర్ల ముఖ చిత్రంలో మార్పులను ఈ ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రశాంత్ కిషోర్ తెచ్చిన స్ట్రాటజీ ప్రత్యామ్నాయంగా ఓటర్లను ఆకట్టుకుందనే భావన వ్యక్తమవుతుంది. బీహార్లోని బాంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ విజయం భవిష్యత్ ఉత్తరాది రాజకీయ సమీకరణాలలో సరికొత్త అధ్యాయానికి పునాది వేసే అవకాశం ఉంది. మరి బాంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన ఈ సంచలన విజయం మరియు 30 ఏళ్ల బీజేపీ కోట బద్దలవడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.